ఏదో ఒక సినిమా హిట్ కొట్టడమే గగనం. అలాంటిది వరుసగా 7 సినిమాలు సూపర్ హిట్స్ కొట్టిన ఈ కుర్ర దర్శకుడు ఇప్పుడు మరోసారి పొంగల్ బరిలోకి దిగడానికి సిద్ధమైపోయాడు. అయితే ఈ క్రమంలో మెగాస్టార్తో చేయబోయే తర్వాతి సినిమాకు వచ్చి ఇలా క్రేజీ అప్డేట్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ నుండి మొదలెట్టి భగవంత్ కేసరి వరకు వరుసగా 7 సినిమాలని సూపర్ హిట్ చేసిన ఈ ఫంటాస్టిక్ డైరెక్టర్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంటూ మరోసారి ఆడియన్స్ ని నవ్వించడానికి సిద్ధమైపోయాడు. పొంగల్ బరిలో 2 భారీ సినిమాలున్నా ఎక్కడా తగ్గకుండా సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ లో చేస్తున్న ఈ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ మరోసారి F2, F3 ని మించిన ఫన్ చూపిస్తానని గ్యారెంటీ ఇస్తున్నాడు. దానికి తగ్గట్టే సినిమా సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయిపోయి సినిమాపై మంచి బజ్ ని తీసుకొస్తున్నాయి. ఇక ఇదివరకే అనిల్ దర్శకత్వంలో సాహు గారిపాటి నిర్మాతగా మెగాస్టార్ చిరుతో సినిమా కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే కాగా స్క్రిప్ట్ కు సంబంధించిన చర్చలు ఇటీవలే చిరు ఇంట్లో జరిగాయని తెలుస్తోంది. ఇక చిరుతో అనిల్ సినిమా అనగానే కథ ఇలా ఉంటుంది, చిరంజీవి అలా కనిపించబోతున్నాడు అంటూ గాసిప్లు నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతుండటంతో ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చాడు ఈ కామెడీ క్రియేటర్. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వింటేజ్ చిరంజీవిని చూపించడం కాదు కానీ ఆయనను తాను ఎలా చూడాలని కోరుకుంటున్నానో అలాగే ప్రెజెంట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ ఓడేలా ఒకలా చూపిస్తే నేను చిరంజీవిని ఇంకోలా చూపిస్తానని ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించడమే తన లక్ష్యమని తేల్చి చెప్పాడు. ఇక ఇప్పటికే తాను మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్లతో పనిచేశానని ఇప్పుడు మెగా ఆఫర్ ని ప్రమోషన్ గా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు స్టార్ డైరెక్టర్. ఏది ఏమైనా 69 ఏళ్ల వయసులో కూడా 29 ఏళ్ల కుర్రాడిలా వరుస సినిమాలని లైనప్ లో పెడుతున్నాడంటే మెగాస్టార్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.